మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. కర్ణ విద్యలు అంటే ఎవరికైనా కూడా కొంచెం క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవి భూత భవిష్యత్తు వర్తమానాలను తెలియజేస్తాయి కనుక. అయితే ఈ కర్ణ విద్యలలో చాలా రకాలు ఉంటాయని చెప్పాను కదా. కర్ణ యక్షిణి ఉంటుంది, కర్ణ కాళి కూడా ఉంటుంది. దీని గురించి చాలా మందికి తెలియదు. తర్వాత కర్ణ దుర్గా చేటుకి ఉంటుంది. ఆంజనేయ స్వామికి వచ్చినట్టయితే చక్కగా కర్ణంలో అంటే స్వప్నంలో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని స్వప్నాంజనేయ విద్యలు అంటారు. ఇందులో కూడా ఒక 4-5 రకాలు ఉంటాయి. ఇలా రకరకాలైనటువంటి విద్యలు, భూత భవిష్యత్తును తెలియజేసేటువంటి విద్యలు ఉంటాయి. వీటన్నిటిలో అత్యంత తక్కువ కాలంలో మనకి రిజల్ట్ ఇచ్చేది ఏమిటి అంటే కర్ణ పిశాచి విద్యలు. సరే, ఈ కర్ణ పిశాచి విద్యలు అనుకున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక 3-4 వీడియోలు చేశాను నేను. కానీ ఈ విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కర్ణ పిశాచిని సాధన చేసేటువంటి సందర్భంలో ఈ పిశాచిని ఎలా అంటే తల్లిగా కానీ, చెల్లిగా కానీ, అంటే సోదరిగా కానీ, చెల్లి అంటే చెల్లి లేదా అక్క, తర్వాత భార్యగా కూడా చేయొచ్చు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనము చెల్లిగా అన్నప్పుడు తను చెల్లిగా వ్యవహరించడం, చెల్లెగా అంటే సోదరిగా వ్యవహరించడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఇంకొక సోదరి ఉండదు. ఇక మీకు అర్థమైంది కదా. ఆమెను ఏ విధంగా మనం భావించి చేసుకుంటూ వెళితే ఫస్ట్ ఇచ్చేటువంటి ఎఫెక్ట్ ఏంటంటే తల్లిగా మనం భావిస్తే తల్లి ఉండదు, తల్లి శివైక్యం చెందాల్సిందే, ఉంచదు. అలాగే కాకుండా ఈ సాధన ఉధృతం అయ్యేటువంటి కొలది మీకు సాధన పరిపక్వత చెందకముందే మీకు ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. సరే, ఈ పిశాచి ఆధీనంలోకి వచ్చిన తర్వాత భూత భవిష్యత్తు వర్తమానాలు తెలియజేస్తూ ఉంటుంది. ఇంతవరకు మనకు చాలా సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. కానీ ఇంకా ఆ తర్వాత నుండి కుటుంబము, మీకు దగ్గరగా ఉండేటువంటి ఫస్ట్ కుటుంబ సభ్యులకు ఎఫెక్ట్ వస్తుంది. తర్వాత మీకు ఎవరు దగ్గరైతే మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఆప్యాయంగా మాట్లాడుతూ మిమ్మల్ని విపరీతంగా అభిమానిస్తున్నారు అంటే వాళ్ళు ఉండకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అదే దగ్గరగా ఉంటుంది. ఇది మొదటి విధానం. అయితే ఇక రెండో విధానం ఏంటంటే అది పిశాచి కదా. పిశాచి లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ డ్రింక్, ఆల్కహాల్ ఖచ్చితంగా పెట్టాలి, తాగమని చెప్తుంది, ప్రోత్సహిస్తుంది. ఆల్కహాల్ తాగాల్సిందే, నాన్ వెజ్, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు కొన్ని అంటే ఇందులో రకరకాలైనటువంటి కర్ణ పిశాచి విద్యలలోనే రకరకాల విధానాలు ఉన్నాయి కనుక కొన్ని నల్ల కోడి ఇస్తూ ఉండాలి మనం అమావాస్యకు, కొన్ని అయితే ప్రతిరోజు అడుగుతూ ఉంటాయి. ఇలా ఈ విధమైనటువంటి ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే అది చెప్పడం మొదలు పెడుతుంది కదా. ప్రతిదిగా రాను భూత భవిష్యత్తు వర్తమానాలు అటు నుండి వెళ్ళేటువంటి వ్యక్తి గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ చెవిలో రొధ ఇక ఎక్కువ గుయ్యి 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 అంటూ చెప్పడం ఇంకా తట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇది అచిరకాలంలోనే వస్తుంది. కర్ణపిశాచి సాధన శక్తివంతంగా చేసి ఆధీనంలోకి తెచ్చుకున్నారు అంటే నీకు గట్టిగా అంటే మహా అంటే ఒక 5 years కన్నా ఎక్కువ ఉండదు. వీళ్ళకు ధనం వస్తుంది, పేరు ప్రఖ్యాతలు వస్తాయి, ఎన్ని వచ్చినా ఏం లాభము? కనుక కర్ణ పిశాచి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సరే, ఇక్కడ ఈ మధ్య జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఒకతను ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తున్నాడు. సరే, అతని పైకి ఆంజనేయుడు రావడము అంటే పూనడము ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుంది అంటే ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ శివము, ఈ అమ్మవారి రావడము ఇదంతా ఏమిటి అని చెప్పేసి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఒక వీడియో చేశాను. అది కొంచెం లెంతీగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనిస్తే అమ్మవారు పూనడం ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఇతనికి ఆంజనేయ స్వామి రావడం జరిగింది కనుక ఇతడు ఏం చేయడం మొదలు పెట్టాడు? ఒక గురుగారి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క మంత్రం తీసుకొని హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక వాళ్ళ దగ్గర కొంతమంది రావడము, సరే ఆ మంత్రము, ఈ ఆంజనేయ దండకం, ఇది కొన్ని పద్ధతుల ద్వారా కొంత వాళ్ళకి తగ్గడం ఇలా జరుగుతూ ఉంది.
ఈ పోయేటువంటి క్రమంలో ఈ సాధకులకు ఏమనిపిస్తూ ఉంటుందంటే భూత భవిష్యత్తు వర్తమానాలు చాలా తొందరగా తెలియజేసేటువంటి విద్యలు ఏదైనా ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఇతను ఏం చేసుకున్నాడు అంటే కర్ణ పిశాచి విద్యను తీసుకున్నాడు. అంటే ఎవరి దగ్గర తీసుకోలేదు, ఓ పుస్తకంలో చూసుకొని చేయడం మొదలుపెట్టాడు. అయితే కర్ణ పిశాచి ఎలా ఉంటుంది అంటే మీకు 13 రోజుల నుండి మొదలుకొని ఇక 6 నెలల వరకు ఎప్పుడైనా కూడా సిద్ధించవచ్చు. మీరు స్ట్రాంగ్గా సిస్టమేటిక్గా ఒక నిర్మానుష ప్రాంతానికి వెళ్ళి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇంటిలో అంటే వేరే ఇంటి వారు అక్కడ అందులో ఎవరు ఉండకూడదు, ఆ ఇల్లు కొంచెము ఊరికి దూరంగా ఉండేటువంటి విధానం ఇలాంటివి ఏమైనా ఉంటే చాలా తొందరగా ఫలించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే పాడుపడినటువంటి శివాలయాలు ఉంటాయి, ధూపదీపాలు ఇవ్వనటువంటి పాతకాలపు ఉంటాయి, మీరు అలా చేసినా కూడా సిద్ధించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇతడు సాధన చేయడం మొదలుపెట్టాడు. ఈ సాధన చేయడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే జస్ట్ ఒక 5-6 రోజులలోనే కనిపించడం మొదలుపెట్టాడు. ఇక రూపం ఎలా ఉంటుంది, ముందైతే వికృత రూపంగా భయంగా భయపెట్టడం అనేటువంటిది జరిగింది. ఇలా ఎక్కువగా చేయడం జరిగింది. తర్వాత ఇతడు ఏంటంటే ఆంజనేయ స్వామి సాధన చేస్తున్నాడు, అలాగే కర్ణ పిశాచి సాధన చేస్తున్నాడు. ఆంజనేయ స్వామి సాధన చేస్తూ ఈ కర్ణ పిశాచి సాధన చేస్తున్నప్పుడు ఈ కర్ణ పిశాచి వచ్చేసి ఈమె సాధన చేస్తున్నప్పుడు ఈమె వస్తూ ఉంటుంది. మరి ఆంజనేయుడు ఏమి చేయడా అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా ఒక ఉపాసనలో ఉండి ఆంజనేయ స్వామి కావచ్చు, నరసింహ స్వామి కావచ్చు, కాళీ కావచ్చు, మీరు ఎవరి సాధన చేస్తూ ఉన్నప్పటికీ మీరు ఎవరినైతే పిలుస్తారో అంటే ఈ జపం రూపంలో దాన్ని పిలవడం అని అంటారు. వశం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారో మీ కార్యక్రమాలకు మీరు ఆంజనేయ స్వామి, నారసింహ ఇత్యాది ఏవి చేసినా కూడా అవి అడ్డు చెప్పవు. ఎందుకు చెప్పవు అంటే మీరే చేస్తున్నారు. ఇది కర్మ. ఏంటిది కర్మ అంటే కర్మ సిద్ధాంతము ఏమిటి అంటే మనం చేసుకున్నది మనం పొందుతాము. మీరు ఏమైనా చేసుకునేటువంటి రైట్స్ మీకు ఇవ్వబడ్డాయి ప్రకృతి రీత్యా. చేసుకున్న ఫలితాన్ని కూడా మీరే పొందుతారు. కనుక చేసుకునేది ఏదైనా కూడా చేసేది ఏదైనా కూడా సిస్టమేటిక్గా శక్తివంతంగా చేసేటువంటి ప్రయత్నాన్ని మనం కొనసాగించాలి. ఇది విధానం. కనుక ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. కానీ అది కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయడం మొదలుపెట్టినప్పుడు ఆంజనేయ స్వామి అడ్డుకుంటున్నాడు. ఇవన్నీ మాకు చాలా క్లియర్గా తెలిసిపోతున్నాయి ఇతనికి. అయితే ఇంత తొందరగా ఇవన్నీ ఎలా వస్తాయి అంటే యాక్చువల్గా వీళ్ళ గత జన్మలో కొంత వాసనలు కనుక ఉన్నట్టయితే అవి యాడ్ అయి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ సందర్భంలో అది జరిగింది. అన్ని సందర్భాలలో అలాగే జరుగుతుందని కాదు, కానీ ఈ సందర్భంలో అలా జరిగింది. సరే, ఆంజనేయ స్వామి ఏదైనా ఇబ్బంది సందర్భంలో అడ్డుకోవడం జరుగుతూ ఉంటుంది, మరి మిగతా సందర్భంలో రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు నా వీడియోలు కూడా చూశారు. ఆ వీడియోలలో చాలా స్పష్టంగా విషయాలన్నీ చెప్పాను. అయినప్పటికీ కూడా ఏమవుతుందిలే అనేటువంటి ఒక ఆ ధోరణిలో వెళ్ళిపోయారు. అలా ఉంటుంది. మా భూత భవిష్యత్తు వర్తమానాలు తెలియజేయడం అంటే మామూలు విషయం కాదు కదా. ఫ్యూచర్లో ఏం జరుగుతుందని చెప్పడం మొదలు పెడితే ఇంకా వందల సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు. అదొక క్రేజ్గా ఉంటుంది. మీకు పేరు ప్రఖ్యాతులతో పాటు మీకు కావాల్సినవన్నీ కూడా సమకూరడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో దీని అంతటిని ఈ క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వెళ్తూ ఉంటారు. సరే, ఇక కొద్ది రోజుల తర్వాత మొదలుపెట్టింది. సుమారు 8-9వ రోజుకు వచ్చిన తర్వాత మీరు ఆంజనేయ స్వామి ఉపాసన ఆఫ్ చేయడాన్ని అడుగుతుంది డైరెక్ట్గానే. మీరు చేయొద్దు, మీరు చేయడానికి వీల్లేదు. ఇక ఇతనికి కొంచెం భయం స్టార్ట్ అయింది. ఓహో, ఇది నా వీడియోనే కాదు కదా, ఇంకా కూడా కొన్ని వీడియోలలో కూడా కొంతమంది చేయకూడదని చెప్తుంటారు కదా, ఇది మంచి విషయం కనుక ఇది ఆంజనేయ స్వామి ఉపాసన చేయొద్దు అంటుంది, నువ్వు ఏ గుడికి వెళ్ళకూడదని చెప్తుంది అని భయానికి లోనైపోయి మరి ఆఫ్ చేద్దామంటే ఎలా ఆఫ్ చేయాలో తెలియదు. మీరు పిలవడం వరకే పిశాచి సంబంధించినటువంటి విద్యలు, అందులో ముఖ్యంగా కర్ణ పిశాచికి సంబంధించినటువంటి విద్యల విషయంలో అది రావడమే కానీ ఇప్పుడు కొంతకాలం చేసిన తర్వాత వస్తుంది, కానీ మళ్ళీ పోవడం అనేటువంటిది అంత ఈజీ కాదు. కొన్ని రకాలైనటువంటి ఆ మంత్ర విధానాలను మనం అనుసరించినప్పుడు ఇంకా ఇది వద్దు అని మీకు కనుక అనిపిస్తే మనము ఆ నంది చెవిలో చెప్పడం ఇలా కొంత ప్రాసెస్ ఉంటుంది. అది కూడా ఊరికే వెళ్ళి చెప్పడం కాదు, కొంత ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం కనుక వెళ్ళినట్టయితే ఏం కాదు. కానీ ఇలాంటి విద్యలు మీరు నంది చెవిలో కాదు కదా, మీరు ఏం చేసినా కూడా వెళ్ళవు. వాటిని కూర్చొని వాళ్ళు చాలా కఠినంగా ఆపాల్సి వస్తుంది, వెళ్ళట్లేదు.
ఆ ఉపాసన ఆపి ఓన్లీ ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తున్నాడు. అయినా సరే ఇంటిలోకి వచ్చి ఒక మూలకు కూర్చోవడం అనేది జరుగుతుంది. మరి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు మీకు విషయం అయితే అర్థమైంది కదా. సో దీనికి ఒక ప్రాసెస్ ప్రకారము దాన్ని ఆపేసేసి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కన్నపిశాచి విద్యల విషయంలో మీరు ఆ జోలికి వెళ్ళడం అనేటువంటిది ఆపండి. పూర్వజన్మ వాసనలు ఉంటే మీకు తొందరగా, లేదా మీరు గత జన్మలో కావచ్చు, ఈ జన్మలో కొంతకాలం విపరీతంగా మీరు ఉపాసన కనుక చేసి ఉన్నట్టయితే ఏ విద్య అయినా కూడా మనకు తొందరగా రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక విద్యకు బాగా కష్టంగా ఉంటుంది, ఆ తదనంతరము ఆ మిగతా అన్ని కూడా కొంత అంటే సులభంగానే రావడం జరుగుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ తర్వాత ఇప్పుడు మన ఆధీనంలోకి వచ్చిన తర్వాత అన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ కాలం ఉండడానికి అవి ఇష్టపడవు కనుక ఏం చేస్తాయి, మాకు ఇది కావాలి అది కావాలి అడుగుతూ ఉంటాయి. ఒకవేళ ఇవ్వనటువంటి పక్షంలో ఇబ్బంది పెట్టేటువంటిది, చెవులో సౌండ్ అనేటువంటిది విపరీతంగా రావడము, తర్వాత అంటే రూపాన్ని చేంజ్ చేసుకుంటే వికృతమైనటువంటి రూపాలలో కనిపించడము, ఇత్యాది అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ఇక సాధకుడు ఏం చేయలేడు కదా. టెంపుల్స్కి వెళ్ళనియదు, ఎక్కడికి వెళ్ళనియదు, వేరే సాధన చేయనియదు. అంటే దాన్ని పట్టుకునే ఉండాలి, దాన్ని పట్టుకొని ఏది అడిగితే అది ఇస్తూ ఉండాలి. మళ్ళీ నిర్మానుషమైనటువంటి ప్రాంతంలో ఉండాలి, డ్రింక్ చేస్తూ ఉండాలి. ఇదంతా ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక సామెత ఉంటుంది, ఒక తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, దుఃఖం లేని వారు గేదెను కొనుక్కున్నారంట, దుఃఖం లేని వారు బర్రెను కొనుక్కున్నారు అనేటువంటి సామెత. ఎందుకంటే గేదె వల్ల మనకి లాభాలే ఉంటాయి, కానీ వాటికి బాగా మనము కష్టం చేయాల్సి వస్తుంది. వీటి చాకిరి చేయడం అంటారు చూడండి, బాగా అది మనకు మేలే చేస్తుంది, కానీ దానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అందుకే దుఃఖం లేని వారు గేదెను. ఇంకొకటి కూడా ఉంటుంది, సరే గాలికి పోయేటువంటి ఏదో ఒక దాన్ని మన వీపుకు తగిలించుకున్నాం కదా అనేటువంటిది ఉంటుంది. ఒక ముళ్ళు ఉండేటువంటి ఒక చెట్టు గాలికి వెళ్ళిపోతూ ఉంటే దాన్ని తీసుకొచ్చుకొని వీపుకు తగిలించుకున్నారంట. ఎలా ఉంటుంది? సో అందుకని మీరు ఉపాసకులు ఎవరైనా సరే దీని జోలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇక దీని జోలికి వెళ్ళాలి అంటే మాత్రం అన్నిటికీ సిద్ధపడి మాత్రమే వెళ్ళాలి. అది కూడా ఒక మంచి గురు సమక్షంలో మాత్రమే చేయాలి. లేకపోతే మీకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దానికి బదులుగా మీరు చక్కగా ఇప్పుడు అంతా ఆంజనేయ స్వామి మాలలు వేసుకుంటున్నారు కదా, స్వప్నాంజనేయ స్వామికి సంబంధించిన మంత్ర విధానము, భూత భవిష్యత్తును తెలియజేసే విధానాలు అని అనుకున్నప్పుడు కొన్ని శక్తులను ప్రసాదించేటువంటి ఈ ఆంజనేయ, నరసింహ ఇలాంటి వాటిని మీరు పట్టుకోవాలనుకున్నప్పుడు గురుముఖత మీరు మంత్రోపదేశం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తేనే మీకు ఫలితం అనేటువంటిది ఉంటుంది. దానికి లింకుగా ఉండేటువంటి వారినే మీరు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అర్థమవుతుంది కదా. అన్నిటికన్నా శ్రేయస్కరం ఏమిటి అంటే కర్ణ మాతాంగి నేను లోగడ కూడా చెప్పి ఉన్నాను. కర్ణ మాతాంగి అంటే మాతాంగి అంటే ఈ రాజశ్యామలకు సంబంధించినటువంటి విద్యనే కనుక ఈ కర్ణ మాతాంగి ఇక్కడ ఏం చేస్తుంది అంటే మాతాంగిని సాధన చేస్తే లోక వశీకరణ జరుగుతుంది. వాచ సిద్ధి అంటే మనం అన్నదాన్ని కూడా జరుగుతూ ఉంటుంది. భూత భవిష్యత్తు వర్తమానాలు క్రమంగా తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే వాచ సిద్ధి జరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. తర్వాత గుర్తుపెట్టుకోండి, కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి అంటే చెడు చేసేటువంటి వాడికి కీర్తి రాదు, అపకీర్తి వస్తుంది. కీర్తి ప్రతిష్టలు వాళ్ళకు వస్తున్నాయి అంటే మిమ్మల్ని మంచి చేసేటువంటి వైపుగానే తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడే కానీ రాజశ్యామలు చేస్తున్నామంటే ధన కనక వస్తు వాహనాలు ఇలాంటివన్నీ కూడా ఉసగడం అనేటువంటిది జరుగుతుంది. కనుక మీరు చాలా స్పష్టంగా ఇలాంటి ఒక పద్ధతి ప్రకారం తీసుకోవాలి. అయితే ఈ మాతాంగి అనేటువంటి సందర్భంలో ఇవి హై లెవెల్ చాలా శక్తిగా ఉండేటువంటి విద్యలు కనుక వీటికి టైం పడుతుంది. అయితే వీటి పట్ల మమకారము ఇష్టం కనుక ఉన్నట్టయితే మనం సాధనలో ఒక భాగంగా మనం చేసుకొని రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక అది ఎప్పుడు సిద్ధిస్తుందా ఏమిటి అనేటువంటిది మనం ఏమి చూడాల్సినటువంటి అవసరం లేదు. సమయం వచ్చిందంటే ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మీకు విషయం అర్థమైంది కదా. ఏ దాని వైపు వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా జాగరూకతతో వెళ్ళేటువంటి ప్రయత్నం మాత్రమే చేయాలి. అందరికీ బ్లెస్సింగ్స్.